మన ప్రభువైన దేవుని పేరట మీ అందరికీ శుభములు తెలియజేసుకుంటా ఉన్నాను. ప్రార్థించుకొని దేవుని యొక్క వాక్యం ధ్యానం చేసుకుని పరిశుద్ధమైన తండ్రి, ప్రేమగల దేవా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. ఉదయకాల సమయాన్ని సన్నిధిలో ఉన్నాము నాయన. మీరు మాతో మాట్లాడే సమయం దయచేసి మీ యొక్క వాక్కును మాకు అనుగ్రహించండి. జీవవాక్కులు, మమ్మల్ని జీవింపచేసేటువంటి వాక్కులు కనుక నిజముగా మీరే పరలోకం నుండి మా అందరితో మాట్లాడమని, మా జీవితాలని యొక్క వాక్యం చేత నిర్మించమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమెన్. యోనా గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనం. యోనా గ్రంథము 1వ అధ్యాయం 7వ వచనము. అంతలో వాడవారు, ఎవరిని బట్టి ఎంత కీడు మనకి సంభవించినది తెలియటకై మనము చీట్లు వేతము రండని ఒకరితో ఒకరు చెప్పుకొని చీట్లు వేయగా చీటి యోనా మీదకి వచ్చింది. చూడండి, సముద్రంలో ఆ విధంగా తుఫాను రేగుట అనేది వారికి చాలా ఆశ్చర్యముగా తోచినది. నావలో ప్రయాణం చేస్తున్నటువంటి వర్తకులకు చాలా ఆశ్చర్యంగా తోచినది. ఎందుకంటే వాతావరణం మంచిగా ఉన్నటువంటి వాతావరణం ఒక్కసారిగా అకస్మాత్తుగా మారిపోయినది. చాలా ఆశ్చర్యపోతా ఉన్నారు. అయితే వారు చేసేటువంటి ప్రయత్నాలు అన్నీ కూడా చేశారు. వారు తమ యొక్క దేవతలకు తమ దేవతలకు ప్రార్థించారు. తమ దగ్గర ఓడను తేలిక చేయడానికి తమ దగ్గర ఉన్నటువంటి సరుకును కూడా పారబోసినారు. అయితే వారికి ఒక విషయం అయితే అర్థమైంది, ఇది ఒకని యొక్క దుష్టత్వం బట్టి వచ్చినది. దేవుని యొక్క న్యాయపు తీర్పు వలన మాత్రమే ఈ విధంగా సముద్రం మీద తుఫాను రేగుతున్నది అన్నటువంటి ఒక నిర్ణయానికి వారు వచ్చారు. ఇది సాధారణమైనటువంటి తుఫాను కాదు. మనలో ఎవరో ఒకరో కొందరో దేవునికి విరోధముగా దుష్టత్వాన్ని జరిగించుటను బట్టి ఈ విధమైనటువంటి తీర్పు దేవుని యొద్ద నుంచి వచ్చినది, న్యాయపు తీర్పు వచ్చినదని వారు భావిస్తా ఉన్నారు. కనుక దాని గురించినటువంటి సందేహ నివృత్తి చేసుకోవటానికి ఎవరి వలన ఇది వచ్చినదో, ఎవరు దేవునితో పోరాడుతూ ఉన్నారో, ఎవరి మీద దేవుని యొక్క న్యాయం అనేది వస్తూ ఉన్నదో తెలుసుకొనుటకై ఈ విధంగా భావిస్తూ ఉంటారు. అనగా లోకులకి, అన్ని జనులకు కూడా దాని విషయమైనటువంటి స్పష్టత ఉంటుంది. దుష్టుడికి తప్పనిసరిగా దేవుని యొక్క న్యాయపు శిక్ష విధించబడుతుందని వారు భావిస్తారు. మనుషులందరిలో కూడా ఇటువంటి భావన ఉంటుంది. అపోస్తల కార్యములు 28వ అధ్యాయము 3వ వచనము. ఇక్కడ సముద్రంలో తుఫాను రేగుట వలన బందీ అయినటువంటి లేదంటే ఖైదీ అయినటువంటి పౌలు, ఆ యొక్క నావలో ఉన్నటువంటి వారందరూ కూడా తప్పించుకొని మెలితి అయినటువంటి దీపమునకు చేరుకుంటారు. 3వ వచనము. అప్పుడు పౌలు మోపెడు పొల్లలేరి నిప్పుల మీద వేయగా ఒక సర్పము కాకకు బయటికి వచ్చి అతని కుడి చేయి పట్టెను. ఆ దీపవాసుల జంతువు అతని చేతిని వ్రేలాడుట చూచినప్పుడు, నిశ్చయముగా ఈ మనుష్యుడు నరహంతకుడు, ఇతడు సముద్రం నుంచి తప్పించుకొనినను న్యాయం అతనిని బ్రతకనీయదని తమలో తాము చెప్పుకుండ్రి. చూడండి, పౌలు అక్కడ చలిమంట వేస్తా ఉన్నారు. అక్కడ నిప్పు రాజబెట్టి చలిగా ఉన్నందువలన పౌలు కొంచెము ఆ యొక్క పుల్లలు తీసి ఆ నిప్పుల మీద వేయబోయేటువంటి ఆ క్రమంలో ఒక సర్పము వచ్చి పౌలు చేతిని పట్టుకుంటా ఉన్నది. చేతిని పట్టుకుని వేలాడుతూ ఉన్నప్పుడు వారందరూ కూడా, చుట్టుపక్కల ఉన్నటువంటి వారందరూ కూడా చూచి ఏమనుకుంటారంటే, ఆ దీపవాసులు ఆ జంతువు అతని చేతిని వేలాడుతూ చూచినప్పుడు, నిశ్చయముగా ఈ మనుష్యుడు నరహంతకుడు. కారణం ఏముంది? సర్పం అతని చేతిని పట్టుకోవటానికి ఎవరి చేతిని కాకుండా అతని చేతిని ఎందుకని పట్టుకుంది? కాబట్టి ఇతను నరహంతకుడు, ఇతడు సముద్రం నుంచి తప్పించుకున్నాడు. అయితే న్యాయం అతనిని విడిచిపెట్టలేదు, న్యాయం అతన్ని బ్రతుకనీయలేదు అని తమలో తాము అనుకుంటా ఉన్నారు. అనగా నరహంతకులకు దేవుడి దగ్గర నుంచి శిక్ష వస్తుందని ప్రజలందరికీ కూడా అటువంటి గ్రహింపు ఉన్నది. అనగా దుష్టులకు దేవుడి దగ్గర నుంచి శిక్ష వస్తుంది అన్నటువంటి అటువంటి గ్రహింపు. కాబట్టి దుష్టత్వం చేయకుండా ఉండొచ్చు కదా. పాపం వల్ల శిక్ష తప్పదు. ఏ విధము చేతనైనా కానీ న్యాయము జరుగుతుంది. న్యాయం అతనిని బ్రతకనీయదు.
అదే విధంగా వారు అనుకుంటా ఉన్నారు, ఈ యొక్క ప్రకృతి వైపరీత్యము, సముద్రంలో తుఫాను, ఎవరో దేవునికి వ్యతిరేకంగా పాపం చేశారు, అతడు నరహంతకుడే కానీ, దుర్మార్గుడే కానీ, దుష్టుడే కానీ, మన ఓడలో ఉండుట వలన దేవుని యొక్క న్యాయము మనతో పోరాడుతూ ఉంది. ఇప్పుడు మనందరము కూడా శిక్షించబడుట కంటే అతనితో పాటు మనమందరము కూడా శిక్షించబడుట కంటే అతడిని పట్టుకోవాలి అన్నటువంటి ఆలోచన. మొట్టమొదటి అటువంటి ఆలోచనకు వచ్చారు. మనలో ఎవరో తిరుగుబాటు చేశారు. మనలో ఎవరు చెబుతారు? చూడండి, ఒక దేవుని మీద తిరుగుబాటు చేసేటువంటి వ్యక్తితో ప్రయాణం చేస్తున్నటువంటి వ్యక్తులకు కూడా ఎంతో నష్టము, ఎంతో భయము, ప్రాణ భయముతో వారు ఉన్నారు. అతడు ప్రయాణం చేస్తున్నటువంటి నావలో ఉన్నటువంటి మిగిలినటువంటి వారికి కూడా ఆ తీర్పు వారి మీద కూడా వస్తూ ఉన్నది. వారిని ఉద్దేశించి కాదు, అందులో ఉన్నటువంటి దేవుడి మీద తిరుగుబాటు చేసినటువంటి వ్యక్తిని ఉద్దేశించి. అందుకని నేనేం చెప్తానంటే, దుష్టులతో ప్రయాణం మంచిది కాదు. ఎందుకంటే ప్రయాణం అనేది, దుష్టుల వెనక మరణదూత వెంట పడతా ఉంటాడు దుష్టుల వెనకాల. కాబట్టి బహుగా దుష్టత్వములో ఉన్నటువంటి వారితో సహవాసము చేయుట, వారితో కలిసి మెలసి ఈ యొక్క జీవితంలో ముందుకు సాగుట, లేదంటే వ్యాపారములలో అటువంటి దుష్టులతో భాగస్వామ్యములుగా ఉండుట, వారితో కలిసి ప్రయాణము చేయుట మంచిది కాదు. ఒక దుర్మార్గుడు, దుష్టుడు, బాగా దేవుడి మీద ఉన్నటువంటి వారితో కలిసి జీవించుట. లోతు సొదొమ గొమొర్రాలో నివసిస్తూ ఉన్నాడు. అది మంచిది కాదు. అక్కడికి లోతు వెళ్ళి ఉండాల్సింది కాదు. అబ్రహాముతో ఉన్నట్లయితే ఎంత క్షేమము. అబ్రహాముకు దొరికినటువంటి ప్రత్యక్షత లోతుకు కూడా దొరికి ఉండేటువంటిది. వారితో మాట్లాడేటువంటి అవకాశము, వారితో కలిసి ఆతిథ్యం తీసుకునేటువంటి అవకాశము, దేవదూతలతో అవకాశము దొరికి ఉండేది. నీతిమంతుడైనటువంటి అబ్రహామును బట్టి మాత్రమే లోతు నీతి మార్గంలో నడిచాడు. కనుక అబ్రహాము లోతుకి ఒక రకంగా చెప్పాలంటే బోధకుడుగా ఉన్నాడు. కనుక అబ్రహాముతో లోతు ఉండుట మంచిది లోతుకి. అయితే లోతు ఏం చేశాడంటే, తన యొక్క మంద నిమిత్తము, తన యొక్క ఆస్తిపాస్తుల నిమిత్తము అబ్రహాముతో కలిసి ఉండుట సాధ్యము కానటువంటి పరిస్థితి. చూడండి, అబ్రహాముకు ఉన్నటువంటి ఆ యొక్క లోతు సేవకులు కూడా ఈ యొక్క మందను మేపేటువంటి విషయంలో ఒకరికి కొట్లాట వస్తూ ఉన్నాయి. పైన ఉన్నటువంటి ఇద్దరు యజమానులు కూడా సఖ్యతగా ఉన్నప్పటికీ కూడా అప్పుడు ఏం చేయాలంటే, వారిని పిలిచి వారిద్దరిని కూడా కొట్టుకోవద్దని, కొట్లాటలో వద్దని చెప్పి సమస్యను పరిష్కరించాలి. అది ఆ విధంగా జరగలేదు. విడిపోదామన్నటువంటి ఒక నిర్ణయానికి వచ్చారు. అప్పుడు లోతు చెప్పుండాల్సిందే, నేను నీ దగ్గర నుంచి ఎక్కడికి వెళ్ళగలను, నీవే నాకు మార్గదర్శకుడువు కదా, దేవుని విషయాల్లో నీవే నాకు బోధకుడువు కదా అని చెప్పి ఉండాల్సింది. ఒక మంచి సహవాసాన్ని ఎప్పుడు కూడా కోల్పోకూడదండి. దానివలన కోల్పోయినటువంటి వ్యక్తికి మాత్రమే నష్టము. ఒక నడిపించే మంచి సహవాసంలోకి, మంచి మార్గంలోకి నడిపించేటువంటి వ్యక్తి ఉండటం అనేది ఎల్లప్పుడూ కూడా మంచిది. కనుక మనం ఎప్పుడు కూడా మనకంటే ఆధ్యాత్మికంగా ఉన్నతమైనటువంటి వ్యక్తులతో సహవాసం చేయాలి. దేవునికి సమీపంగా ఉన్నటువంటి వారితో మనం సహవాసం చేసినట్లయితే మనము కూడా ఆ విధంగా ప్రేరేపించబడి వారు నడిచినటువంటి మార్గంలో మనం నడిచి మనము కూడా దేవునితో సమీపంగా ఉంటాం. ఆ విధమైనటువంటి ప్రేరేపణలు ఆ వ్యక్తి గురించి మనకు వస్తాయి. కనుక మనం ఎవరితో సహవాసం చేస్తూ ఉన్నామో మనం జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే మనము మోసపోయేటువంటి ప్రమాదం ఉన్నది. ఒక దుష్ట సహవాసం మంచి నడవడిని చెడగొడుతుంది. నువ్వు మంచివాడమైనప్పటికీ కూడా ఒక దుష్టునితో సహవాసం చేస్తే, దుష్టుడు అంటే ఇక్కడ అర్థం ఏమిటంటే ఒక దొంగ, దోపిడీదారుడు అని కాదండి అర్థం ఇస్తా ఉన్నది. ఒక పాపంలో జీవించి దేవుని తిరస్కరించి దేవుని మార్గంలో, అంటే దేవుడికి గౌరవించినటువంటి ఏ వ్యక్తి అయినప్పటికీ కూడాను మనం వారితో పరిమితులు విధించుకోవాలి. అయితే దేవుని యొక్క బిడ్డలతో మరి దేవునితో ఎక్కువగా సహవాసం చేసి యథార్థంగా జీవించేటువంటి వారితో మనం అపరిమితంగా బంధాన్ని ఏర్పాటు చేసుకోవాలి. అది మనకి మంచిది. అయితే లోతు వెళ్ళి అక్కడ సొదొమ గొమొర్రాలో నివాసం ఉంటా ఉన్నాడు. దానివల్ల లోతుకు కూడా ప్రమాదం ఏర్పడింది.
లోతుకి ఎంత ప్రమాదం ఏర్పడింది? తన భార్యను పోగొట్టుకున్నాడు, తన బిడ్డల విషయంలో ఎంతో నష్టం జరిగినది. అతని యొక్క నిర్ణయం చూడండి. పోయి దేవుడు చేత శపించబడినటువంటి, దేవుడి యొక్క ఉగ్రత దిగి వచ్చేటువంటి పట్టణంలోకి వెళ్ళి నివసిస్తా ఉన్నాడు. ఒకవేళ దేవుని యొక్క దూతలు వచ్చి లోతును కనుక కాపాడినట్లయితే పరిస్థితి ఏమిటి? నేనేమి చెప్పగోరుతా ఉన్నానంటే, దుష్టుల సహవాసం మంచిది కాదు. వారి మీదకి దేవుడి యొక్క తీర్పు ఎప్పుడైనా వస్తుంది. మరణదూత వారిని వెంబడిస్తూ ఉంటుంది. ఎందుకంటే వారు దుష్టత్వం చేశారు కనుక, వారి పాపము పరిపూర్ణమైనప్పుడు అది జరుగుతుంది. కనుక అటువంటి సమయంలో వారితో మనం ఉన్నట్లయితే మనం ఎంతో కొంత నష్టపోవాల్సి ఉంటుంది. కొన్నిసార్లు ప్రాణాన్ని కూడా కోల్పోవాల్సి ఉంటుంది. కనుక నీతిమంతులతో ఉంటే వచ్చేటువంటి గొప్ప సౌలభ్యం ఏంటంటే మనం కాపాడబడతాం. ఒకసారి ఒక నీతిమంతుడు తన యొక్క సేవా పరిచర్యను ముగించుకొని చివరి బస్సుకి అతడు తన యొక్క పట్టణానికి తిరిగి వెళ్తా ఉన్నాడు. అయితే ఆ యొక్క బస్సుకు ఉన్నటువంటి ఆ టైర్లకు ఉన్నటువంటి ఆ నట్లు ఊడిపోయినవి. అయితే అది ఎందుకని ఆగిపోయింది ఎవరికి కూడా తెలియలేదు. అది ఆగిపోయింది. బస్సు ఆగిపోయినప్పుడు ఎందుకు ఆగిందని మొత్తము కూడా పరిశీలన చేసినప్పుడు చివరికి తెలియదు ఏంటంటే, ఆ టైర్కి ఉన్నటువంటి నట్లు ఊడిపోయినాయని తెలిసింది. అందుకని అది ముందుకు వెళ్ళలేదు. దేవుడు దాన్ని ఆపివేశాడు. ఎప్పుడైతే ఆ నట్లను బిగించి స్టార్ట్ చేసినప్పుడు బస్సు స్టార్ట్ అయినది. వారు ముందుకు ప్రయాణం సాగించినారు. వారు ఒకటే అన్నారు, వారందరూ కూడా ఈ యొక్క బస్సులో ఎవరో నీతిమంతుడు ఉన్నారు, ఎవరి కోసమో మనందరం కూడా కాపాడబడ్డాం. మనమందరం ఇది నిజంగా జరిగినదండి. ఇది నేను జరిగిన సంఘటన చెప్తా ఉన్నాను. ఇది పంచుకోబడినటువంటి సంఘటన, చెప్పబడినటువంటి సంఘటన, జరిగినటువంటి సంఘటన చెప్పబడింది. చూడండి, ఆ నీతిమంతుని నిమిత్తం అందరు బస్సులో ఉన్నటువంటి వారందరూ కూడా కాపాడబడ్డారు. ఈ విధంగా జరుగుతుందండి. మనము నీతిమంతులతో సహవాసం చేయాలి. వారి పట్ల దేవుడు చూపించేటువంటి కృపలో మనం కూడా కొంచెం పాత్రలం అవుతాము. వారితో పాటు మనము కూడా రక్షించబడతాం. ఒకసారి ఒక సేవకుడు ప్రయాణమై వెళ్తా ఉన్నాడు. విమానంలో తన యొక్క తల్లితో కూడా ప్రయాణమై వెళ్తా ఉన్నాడు. అయితే అతను గొప్ప సేవకుడు, ప్రపంచవ్యాప్తంగా సేవ చేసేటువంటి సేవకుడు. అయితే అప్పుడు పైలట్ నుంచి అనౌన్స్మెంట్ వచ్చింది, విమానం గాలిలో ఉండగా 2 ఇంజన్లు పనిచేయట్లేదు. విమానానికి 2 ఇంజన్లు ఉంటాయండి. ఆ రెక్కకి, అటుపక్క రెక్కకి, ఇటుపక్క రెక్కకి 2 ఇంజన్లు ఉంటాయి. 2 ఇంజన్లు కూడా పనిచేయటం లేదు అని చెప్పాడు. దాని అర్థం ఏమిటంటే, ఇంకా నా చేతుల్లో ఏమీ లేదు, ఇంకా మనము కొద్ది క్షణాలలో కూలిపోతున్నాం, మనం నిశ్చయంగా మరణాన్ని ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి కనుక దానికి సిద్ధపడండి. అయితే అతడు తన యొక్క తల్లితో అన్నాడు, తన తల్లి అతనితో అన్నది, బాబు ఇప్పుడు ఏం చేద్దాం? అతను ఆ సేవకుడు అన్నాడు, అమ్మ మనకి దేవుడు ఉన్నాడు అని. వారిద్దరూ కూడా దేవునికి ప్రార్థించారు. ప్రార్థించినటువంటి కొద్ది నిమిషాల తర్వాత మరలా అనౌన్స్మెంట్ వచ్చింది. అదేమిటంటే పైలట్ దగ్గర నుంచి 2 ఇంజన్లు పనిచేయటం ప్రారంభించినాయి. చెప్పాలి, దేవుడు యొక్క నీతిమంతులు ఆ యొక్క విమానంలో ఉన్నందువలన మిగిలిన వారందరూ కూడా కాపాడబడ్డారు. ఇది నిజమండి. ఇది కూడా జరిగినటువంటి సంఘటనే. కనుక మనము నీతిమంతులతో సహవాసం చేద్దాం. మన ప్రాణం దక్కించుకోవటం అన్నట్టు ఒక్క కాన్సెప్ట్తో కాదు, కానీ మనం వారితో సహవాసం చేసినట్లయితే వారి యొక్క నీతి వలన మనం ప్రేరేపించబడతాం. మనకు కూడా నీతిగా జీవించాలన్నటువంటి ఒక ఆశ కలుగుతుంది. అందుకని మనం ఎప్పుడూ కూడా విశ్వాసుల చరిత్రలు మనం చదవాలి. మిషనరీల చరిత్రలు మనం చదివినట్లయితే అది మనల్ని ప్రేరేపిస్తూ ఉంటాయి, మనలను ముందుకు నడిపిస్తూ ఉంటాయి. సత్య మార్గంలో వారు నడిచినట్టుగా మనం కూడా నడవాలన్నటువంటి ఒక ఆశ మనలోకి వస్తుంది. మనము ఆ విధంగా చేయటం మంచిది. వారు కనుక మంచి పనిని చేపట్టినట్లయితే, వారు చేసినది మంచిదని కనుక నువ్వు కనుక తీర్మానం చేసుకున్నట్లయితే, నిజంగా వారు గొప్పవారని నువ్వు ఎంచినట్లయితే, నిజంగా అటువంటి వారి యొక్క జీవిత చరిత్రలను చదవాలి. చదివి మనలను మనం పురికొల్పుకోవాలి. దేవుడు ఆ విధంగా చదువుట ద్వారా మనతో మాట్లాడుతూ ఉంటారు. నీ వంతు ఎప్పుడైనా అడుగుతాడు. మనం ఆ విధంగా చదవకుండా మన హృదయాన్ని మూసుకొని, పరిశుద్ధ గ్రంథం చదవకుండా మన హృదయాన్ని మూసుకొని, పరిశుద్ధ గ్రంథంలో విశ్వాస వీరుల యొక్క చరిత్రలు మాటికి చదివి ధ్యానించినట్లయితే, ఆ ధ్యానముల ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడి మనల్ని కూడా ప్రేరేపిస్తూ ఉంటాడు. నువ్వు కూడా అటువంటి మార్గంలో నడవచ్చు కదా, నేను నిన్ను నడిపిస్తాను అంటాడు. మనకి దేవుడు భరోసా ఇస్తాడు. కనుక ఈ లోకంలో మనం అదే పని చేయాలండి.
మనము సాధ్యమైనంత వరకు కూడా సంపూర్ణంగా సాధ్యమైనంత కాదు, సాధ్యం చేసుకోవాలి. దుష్టులతో సహవాసం వద్దు, నీతిమంతులతో సహవాసం చేద్దాము. దుష్టుల మధ్య ఉన్నాం కనుక వారితో వ్యవహారికము ఉంటుంది, అయితే మనం పరిమితముగా వారితో ఉండాలి. ఎంతవరకు మాట్లాడాలి, ఎంతవరకు వారిని మన జీవితాల్లో, మనం వారి జీవితాల్లో ఎంతవరకు అనుమతో అంతవరకు మాత్రమే, అంతకు మించి వారి జీవితాలు ఎక్కువ జోక్యం చేసుకోనకూడదు. ఒక దుష్టుడితో సహవాసం అనేది నిశ్చయముగా నీతిమంతునికి కీడే చేస్తుందండి. నాకు తెలిసినటువంటి ఒక అతను ఉన్నాడండి. అతనికి మరొక అతను స్నేహితుడిగా ఉన్నాడు. అయితే అతను బాగా దుష్టత్వంలో ఉన్నాడు. ఎన్నిసార్లు హెచ్చరించినాను, మార్పు చెందట్లేదు. దుష్టత్వంలో, భయంకరమైన దుష్టత్వంలో ఉన్నప్పుడు నేనేం చెప్పానంటే, ఇంకొక వ్యక్తి అతను నీతిమంతుడు, నువ్వు అతనితో సహవాసం చేయటం మంచిది కాదు. నువ్వు అతనికి దూరముగా ఉండి, అతని జీవితంలో ఎప్పుడేం జరుగుతుందో తెలియదు, ఎటువంటి విపత్తు వస్తుందో తెలియదు. అంటే అంత భయంకరమైనటువంటి జీవితంలో అతను ఉన్నాడు. చెప్పినా కానీ వినటం లేదు. చాలా దేవుడు ఉన్నాడు అంటాడు కానీ పరలోకం లేదంటాడు, నరకం లేదంటాడు, దుష్టత్వంలోనే జీవిస్తాడు. కనుక అతను యొక్క భయంకరమైనటువంటి జీవితం చాలా తీవ్రమైనదిగా పరిగణించబడి నేను అతనికి సలహా ఇచ్చి, అతనికి దూరంగా ఉండు, అతని సహవాసం మంచిది కాదు, ఏ విధంగా నైనా కానీ ఎప్పుడైనా కానీ హాని కలగవచ్చు. కాబట్టి మనము జాగ్రత్తగా ఉండాలి. అయితే ఒక విషయం గమనించాలి, దుష్టుల మీదగా దేవుడి యొక్క తీర్పు వస్తుంది. లోతుని దేవుడు తప్పించాడు, ఒకవేళ తప్పించకపోతే అనగా దాని అర్థం ఏమిస్తా ఉన్నదంటే, లోతు నిర్ణయం సరైంది కాదు. సరైనటువంటి నిర్ణయాలు తీసుకున్నట్లయితే మనము ఆ యొక్క తప్పుడు నిర్ణయాల వల్ల మనం తప్పనిసరిగా నష్టాన్ని అనుభవించాలి. కొన్నిసార్లు మన పట్ల దేవుడు ప్రేమను బట్టి, లోతు నీతిమంతుడు గనుక ఆ నీతిమంతులను తప్పించడం దేవుడి యొక్క బాధ్యత అన్నది. నీతిమంతులను నిజంగా దేవుడు కాపాడతాడండి, అది వాస్తవం. అయితే మన యొక్క తప్పుడు నిర్ణయాలకు తప్పనిసరిగా నష్టాన్ని అనుభవించాలి. దానివల్ల లోతు తన భార్యను కోల్పోయాడు, తన బిడ్డల యొక్క జీవితంలో ఎంతో నష్టం జరిగిందండి. అది ఎంతో అవమానకరమైనటువంటి నష్టం జరిగినది. దానిని ఇంకెప్పుడు కూడా భవిష్యత్తులో ఆ నష్టము లేదంటే అవమానము పోనంతగా జరిగినటువంటి నష్టం. అబ్రహాంతో ఉన్నట్లయితే ఎంతో మేలు జరిగేది. కనుక మనం ఎప్పుడూ కూడా దేవుని యొక్క బిడ్డలతో సహవాసం చేయాలి. అందుకని సంఘానికి మనము మానుకొనకుండా, సమాజముకు కొందరు మానుకొనున్నట్లు సమాజముగా కూడుకొనుట మానక, మీరు ఆ దినము సమీపించుకొలది, అనగా రాకడ సమీపించుకొలది. రోజు గడిచే కొద్ది రాకడ సమీపం అవుతానే ఉంటుందండి. ఆ దినము సమీపించే కొలది మీరు కొందరు మానుకున్నట్లు, కొందరు సమాజంగా కూడుకుంటా మానుకుంటా ఉంటారు. సమాజంగా అంటే వారం వారము చర్చికి హాజరవుట. సమాజంగా కూడుకొనుట మానుకొనక మీరు మానుకోవద్దు. కొందరు మానుకుంటా ఉన్నారు. ఎందుకంటే దానివలన లోకంలో కలిసిపోయేటువంటి ప్రమాదం ఉన్నదని. దేవుని సన్నిధికి వస్తే దేవుని యొక్క బిడ్డలతో సహవాసం చేయొచ్చు. దేవుని యొక్క వాక్యం అనేది ప్రకటించబడుతుంది. దేవుడు ఎప్పుడు కూడా తన యొక్క మాట, తన యొక్క వాక్యం ద్వారానే మనతో మాట్లాడతాడు. కనుక దేవుని స్వరము ద్వారా మనం సరిచేయబడతాము, సరైనటువంటి మార్గంలో నడిపించబడతాము. బలహీనతలుంటే మనం పశ్చాత్తాపడేటువంటి ఆ యొక్క పశ్చాత్తాప ఆత్మను తను ఆయన సన్నిధిలో అనుగ్రహిస్తాడు. ఆయన సన్నిధికి వచ్చినప్పుడు మనకు లభించేటువంటి గొప్ప భాగ్యం ఏంటంటే ఆయన యొక్క స్వరం వినపడుతుంది. లోకంలో ఏం వినపడుతుందండి? అపవాది యొక్క స్వరమే వినపడుతుంది. వాడు ఎన్నో మనకి లోకమును చూపించి మనల్ని ప్రేరేపిస్తూ ఉంటాడు. యేసు ప్రభు కూడా లోక మహిమను చూపించాడు కొన్ని క్షణాలలో. అపవాది ఇవన్నీ కూడా నా అధీనంలో ఉన్నవి, నేను నీకు ఇస్తా. మన యేసు తిరస్కరించాడు, మన ప్రభువు తిరస్కరించాడు, మనం కూడా తిరస్కరించాలి. ప్రభువుకి ఆశ చూపించాడు. అయితే ఆయన దేవుని కుమారుడు కనుక వాటన్నింటిని కూడా జయించాడు. ఆ యొక్క లోకము యొక్క ఆశలకి ఆయన లొంగలేదని చెప్పాలంటే, నిజం చెప్పాలంటే ఆకర్షణలకు అతను లొంగలేదు. మనము లోక ఆకర్షణలకు లొంగనటువంటి వారముగా ఉండాలి. దేవుడితో సహవాసం వలన మాత్రం అది సాధ్యమవుతుంది. మనమందరం కూడా శరీరంలో ఉన్నాం కనుక శరీర ఆశలు మన మీదకి ఉప్పెనలా వస్తాయి, తుఫానులా వస్తూ ఉంటాయి. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి, ఆత్మతో నింపబడాలి, వాక్యమును హృదయంలో భద్రముగా కాపాడుకోవాలి, ఆ వాక్యమును ధ్యానించాలి, ఆ వాక్యమును పాటించాలి. పాటించడానికి దేవుని యొద్ద నుంచి సహాయాన్ని మనం వేడుకొనాలి నిరంతరాయంగా. ఆయన కనికరా సంపన్నుడు కనుక మనం ఆయన చిత్తంలోనే ప్రార్థన చేస్తూ ఉన్నాము కనుక
నీతి మార్గంలో నడవాలన్నటువంటి ఆకాంక్షను మన ప్రార్థనలో వ్యక్తం చేస్తున్నాం కనుక దేవుడు నిజముగా సహాయం చేస్తాడు. మనము దేవునికి ఈ విధంగానే ప్రార్థన చేయాలని, లోకం లేదన్నా సంపాదించుకుంటే మనకు వచ్చేటువంటి ప్రయోజనము కన్నా కానీ మనము నీతిని సంపాదించుకుంటే వచ్చేటువంటి ప్రయోజనము అది ఎల్లప్పుడూ కూడా ఉంటుంది. ఇంకా చెప్పాలంటే అది ఎవర్ లాస్టింగ్ అనమాట. ఎప్పుడూ కూడా ఉంటుంది. నిత్యత్వం, నిరంతరం ఉండేటువంటి ప్రయోజనం ఏదైతే ఉందో అది దైవ స్వభావమే. మిగతా అన్నీ కూడా మనకి వేరైనవి. ఏ వస్తువులైనా కానీ మనతో వేరే, అవి నిర్జీవమైనవి. మనము జీవము కలిగినటువంటి వారమైనటువంటి మనము జీవాధిపతితో స్నేహం చేయాలి, సహవాసం చేయాలి. అప్పుడు మాత్రమే మనము జీవిస్తాము. ఆయన జీవించినట్లుగానే మనము కూడా నిరంతరము జీవిస్తాము. కనుక మనం నిరంతరము జీవించినట్లయితే మనము ఆ యొక్క వస్తువులను వినియోగించుకోవటం అనేది సాధ్యమవుతుంది. మరణించినటువంటి వ్యక్తి వస్తువులతో ఏమాత్రం కూడా సంబంధం లేదు. చూడండి, లోకం శరీరముగా అంటే ఈ లోకంలో బ్రతికి ఉండి దేవుళ్ళలో చనిపోయినటువంటి వారు నిర్జీవమైనటువంటి వస్తువులు వెనక పడతారు. ఈ లోకంలో సజీవులుగా ఉండి దేవుని విషయంలో చనిపోయినటువంటి వారు, అనగా దేవునితో సంబంధం లేనటువంటి వారు, మృతులైనటువంటి వారు, మృతులు తమ మృతులను పాతి పెట్టుకుంటారు. నువ్వు వచ్చి నన్ను వెంబడించన్నాడు. ఒకటి ప్రభువారి దగ్గరికి వచ్చాయా, నా తండ్రి చనిపోయాడు, వెళ్ళి పాతి పెట్టుకోవడానికి నాకు అనుమతి దయచే అన్నప్పుడు మృతులు తమ మృతులను పాతి పెట్టుకుంటారు. యేసుక్రీస్తు వారు తన చుట్టూ సజీవులుగా ఉండి తనతో సంబంధం లేనటువంటి వారిని, తన యొక్క ఆజ్ఞలకు లోబడి తనతో సంబంధం లేనటువంటి వారిని, చనిపోయినటువంటి వారిని ఇద్దరిని కూడా ఏకతాటిగా చూస్తూ ఉన్నారు. వారిద్దరు ఏకముగానే అతను కనపడతా ఉన్నారు. మృతులు అని మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి దేవునితో సంబంధం లేకుండా ఉన్నటువంటి వారు మృతులే. జీవాధిపతితో కలిసి జీవించినటువంటి వారు, జీవాధిపతిలో జీవించినటువంటి వారు మృతులైనటువంటి వారు. కనుక మృతులు మృతమైనటువంటి వాటి కొరకు పరిగెడతారు, నిర్జీవమైనటువంటి వాటి కొరకు పరిగెడతారు. మనము జీవము కలిగినటువంటి వారముగా జీవాధిపతి కోసం మనము ఆశతో కొని ఉండాలి. ఎప్పుడు మనకు జీవాధిపతే కావాలి. సజీవులతో సహవాసం చేస్తారు. మనం సజీవులమైతే సజీవుడైనటువంటి దేవునితోనే మనం సహవాసం చేస్తాము. కనుక నిర్జీవమైనటువంటి వస్తువులుగానే మనం చూస్తాము. ఏది సజీవమైనదో ఏది నిర్జీవమైనదో సజీవుడైనటువంటి వాడికి తెలిసినటువంటి అటువంటి గ్రహింపు మరి ఎవరికి తెలుస్తుంది? కనుక మనం సజీవమైనటువంటి పనులు చేయాలనగా దేవుని యొక్క క్రియలు చేయటం అనేది దాన్ని బట్టి జీవమును సంతరించుకుంటాము. దేవుని యొక్క క్రియ, దేవుని యొక్క ఆజ్ఞను పాటించుట, దేవుని యొక్క ఆజ్ఞలు గైకొనటం వల్ల మనకు జీవము కలుగుతుంది, మనకి నీతి కలుగుతుంది. మనం ఎప్పుడూ కూడా దేవుని యొక్క క్రియలే చేయాలి. కాబట్టి మనం సహవాసం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అంతేకాకుండా మనము వినేటువంటి యొక్క మాటల విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు అనేకమైనటువంటి వార్తలు లేదంటే అనేకమైనటువంటి వర్తమానాలు వస్తూ ఉన్నాయి. తప్పుడు వర్తమానాలు కూడా వస్తూ ఉన్నాయి. కనుక అది తప్పుడు వర్తమానం అని తెలిసినప్పుడు నిజంగా ఆ వర్తమానం వినకుండా ఉండుటే నిజముగా క్షేమము. అపవాదితో అవ్వ సంభాషణని కొనసాగించింది. అది అపవాది దుష్టమైనది, దేవుని యొక్క వాక్యమును సందేహిస్తూ ఉన్నది. నీతో నాకు పని లేదు, నీతో నాకు సంభాషణ అవసరం లేదని ముగించినట్లయితే, సంభాషణను తెంపివేసినట్లయితే మరొక విధంగా ఉండేదేమో. మనము వినటం వలన, తప్పుడైనటువంటి మాటలు వినటం వలన మనలో ఉన్నటువంటి విశ్వాసము కదిలిపోయేటువంటి ప్రమాదం ఉన్నది. అది ఎవరికైనా కానీ ఉంటుంది. కాబట్టి నేను గొప్పవాడిని ఎవరు కూడా అనుకోవటానికి వీల్లేదండి. ఒక తప్పుడు బోధకుడు యొక్క బోధలు వినకుండా ఉండాలని నేను నిజంగా కోరుకుంటా ఉన్నాను. నాకు ఏం కాదు అనుకోవటానికి ఎవరు కూడా వీల్లేదండి. ఆ విధంగా దయచేసి అనుకోవద్దు. మనము వినకూడదు అసలు. వారి యొక్క వాదనలు, వారి యొక్క తర్కాలు, వారి వచనాల్లోంచే మాట్లాడతారు కానీ వారి తర్కాలు వినకూడదండి. మనకు అవసరం లేదు. మనకి దేవుని చేత వెల్లడి చేయబడినటువంటి ప్రత్యక్షత ఏదైతే ఉందో, ఆ రక్షణ ప్రత్యక్షత, వాక్య వెలిగింపు, పరిశుద్ధాత్మ ద్వారా మనకు బోధించబడినటువంటి నీతి, సత్య, పరిశుద్ధ మార్గం, ఆ మార్గంలో సాగిపోదాము. మన యొక్క జీవితాన్ని దేవుని యొక్క వాక్యం చేత నింపుకొని మన జీవితాన్ని మన హృదయాన్ని దేవుని యొక్క వాక్యం చేత నింపుకొని మన జీవితాన్ని నడిపించుకుందాము.
మిగిలినవి మనకు అవసరం లేదు, మిగిలినవి దేవుడు చూసుకుంటాడు. మన జీవితం గురించి మనము దేవునికి లెక్క చెప్పాలి. కనుక దుష్టులతో సహవాసం వద్దు. దుష్ట బోధలు, లేదంటే అసత్య బోధలు, అబద్ధ ప్రవక్తలు, అబద్ధ క్రీస్తులు ఎంతోమంది ఉంటారని ప్రభువారే చెప్పాడు. దానికి ఆశ్చర్యపోవద్దు. మనల్ని కాపాడుకునేటువంటి బాధ్యత మనదే. మనల్ని పరిశుద్ధాత్మక అప్పజెప్పుకొని లోబర్చుకొని మనము కాపాడుకోవాలి. కనుక దుష్టులతో సహవాసం అనేది ఎంత ప్రమాదకరమో, దుష్ట బోధలు, అసత్య తప్పుడు బోధలు వినటం కూడా అంతే ప్రమాదకరము. ఏం బోధిస్తున్నారో తెలుసుకోవాలని కూడా అటువంటి క్యూరియాసిటీ కూడా వద్దండి. దయచేసి వద్దు వద్దు వద్దు. ఒకటే దేవుడు తప్పు అని చెప్పినప్పుడు అది తప్పే. మనం దాన్ని ఏ విధంగా కూడాను వాదనల ద్వారా దాన్ని ఒప్పు చేయలేము. దేవుడు పరిశుద్ధంగా జీవించమన్నప్పుడు పరిశుద్ధంగా జీవించాలి. మోహపు చూపు తప్పు అన్నప్పుడు మోహపు చూపు తప్పే. అబద్ధం ఆడరాదు అన్నప్పుడు అబద్ధం ఆడరాదు. దానికి ఎటువంటి కూడా కండిషన్స్ లేవండి. అటువంటి కండిషన్స్ పెట్టేటువంటి వారు ఎంతోమంది ఉంటారు. ఇటువంటి పరిస్థితుల్లో చేయొచ్చు, అటువంటి పరిస్థితులు చేయొచ్చు, అవన్నీ కూడా మనకు దేవుడు చెప్పలేదు. మనకి చేతగానప్పుడు మనం ప్రార్థన చేసుకుందాం. నేనేమంటానంటే, నీకు బలహీనుడు గుండి చేతగాటలేదా, నువ్వు ప్రార్థన చేసుకో. నువ్వు దేవుణ్ణి అడుగు హృదయమంత్రితయా, మరి బలహీనంగా ఉన్నా నేను దీన్ని జయించలేకపోతున్నాను. నిజముగా జయము నీకు దయచేస్తాడు. అంతేకాని అటువంటి బలహీన పరిస్థితుల్లో ఉండి వాక్యములో ఉన్నటువంటి వేరే వచనాలు లూప్ హోల్స్ వెతికి ఇది సరే అని చెప్పి అటువంటి పరిస్థితికి రావద్దండి. దయచేసి ఎవరు కూడా రావద్దు. మనలను మనం లోపరుచుకోవడానికి మన వంతు ప్రయత్నం చేద్దాము. దేవుడు సహాయాన్ని అడుగుదాము. కృప కలిగినటువంటి దేవుడు మనకు సహాయం చేస్తాడు. నేను లోకాన్ని జయించానని యేసు చెప్పాడు. అతడు మనకు ప్రభువు కనుక అతడు మనతో యుగ సమాప్తి వరకు ఉంటానని వాగ్దానం చేశాడు. కనుక అతడితో కలిసి జీవిస్తే, అతడు మనలో ఉంటే మనము కూడా లోకాన్ని జయిస్తాము. లోకమును జయించినటువంటి విశ్వాసం అది. మనము లోకమును జయించినటువంటి విశ్వాసాన్ని కలిగి ఉండాలి. కనుక దేవుని యొద్ద నుంచి వచ్చేటువంటి ప్రతి మాట కూడాను మనం చాలా శ్రద్ధగా విని దానికి మనం లోబర్చుకోవాలండి. నష్టం అనేది ఏ స్థాయిలో, మన నిర్ణయాల వల్ల నష్టం. ఒకవేళ దేవుని యొక్క వాక్యానికి విరుద్ధమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటే నష్టం అనేది కొన్నిసార్లు అల్పంగా ఉంటుంది, కొన్నిసార్లు అధికంగా ఉంటుంది, కొన్నిసార్లు అది శాశ్వతమైనటువంటి నష్టాన్ని తీసుకొని వస్తుంది. కనుక మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. నేనంటాను, దేవుని అందలి భయము కలిగి ఉందాము. నిజముగా దేవుని అందలి భయమే మనకు ఐశ్వర్యం. యెహోవా అందలి భయభక్తులు మనకు ఐశ్వర్యాన్ని పుట్టిస్తాయండి. మనం ఆయన అందలి భయము కలిగి ఉందాము. సంతోషంగా ఆయనకి లోపడదాము. మన ప్రభువు మన దేవుడు. మన దేవుణ్ణి మనం సంతోషపెడదాం. మన ప్రభువుని మనము గణపరదాం. ఎవరు గణపరచాలండి? మనము గణపరదాం. అప్పుడు మనల్ని చూసి ఇతరులు కూడా గణపరచుట నేర్చుకుంటారేమో. మన దేవుణ్ణి మనం గౌరవిద్దాము. ఆయన మాటలకి మనము లొంగి లోబడి ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాము. ఉదయకాల సమయంలో గొప్ప దేవుడవు, మంచి మాటలు మాతో మాట్లాడారు ప్రభువా. నీ మాటలను బట్టి నీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాము. నిన్ను బట్టి స్తుతులు చెల్లిస్తా ఉన్నాము. నిజముగా ఇవి జీవపు మాటలు ప్రభువా. ఇవి ముత్యము కంటే అమూల్యమైనటువంటి మాటలు, వెల కట్టలేనటువంటి మాటలు ప్రభువా. నీకు వందనాలు. మా జీవితాన్ని నడిపించేవి, నిర్మించేవి, ఫలభరితం చేసేటువంటి మాటలను బట్టి నీకు స్తుతి చెల్లిస్తూ, ఆయన మేము నిజంగా నీతోనే సహవాసము మాకు జీవము, నీతో సహవాసం మాకు జీవం. కనుక ఎల్లప్పుడు నీతో సహవాసం చేసేటువంటి వారంగా చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మన సదా తోడై ఉండునుగాక. ఆమెన్. థ్యాంక్ యూ. మే గాడ్ బ్లెస్ యు ఆల్.